నెలలు అంటే ఎంత బాకీ పడ్డట్టు? 50,000 బాకీ పడ్డాడా లేదా కాంగ్రెస్ వాళ్ళు? ఇంకా 50,000 ఎక్కడున్నారు నాయన? ఫస్ట్ 50,000 ఇచ్చినాక మా అక్క చెల్లెల దగ్గరికి రా నువ్వు అని అడుగుతున్నా. ఇప్పుడు కేసీఆర్ ఉండగా బతుకమ్మ చీరలు వచ్చినాయా లేవా? మరి రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళ 2 బతుకమ్మలు ఏడవా చీరలు మాయమైందా లేదా? ఆగం పట్టించిండు. మీ బిడ్డ కాన్పుకు పోతే సిద్దిపేట దవాఖాన్లా బయట తల్లికి అత్తకు అన్నం పెట్టించిన, లోపల బిడ్డకు అన్నం పెట్టించినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, 12,000 రూపాయలు బ్యాంకులు వేసినాం, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి మీ ఇంటికాడ దించుకోలే. రేవంత్ రెడ్డి వచ్చిండు, కేసీఆర్ కిట్టు మాయం. మాయమైందా? కేసీఆర్ కిట్టు మాయం అవుతుంది, బతుకమ్మ చీరలు మాయమవుతాయి, సిద్దిపేట జిల్లా కూడా మాయం చేస్తున్నట్టుగా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువులకు తిప్పలేదు, ఇప్పుడు ఎరువులు బస్తాలు దొరుకుతలేవు, రైతుల పంటలు కొంటలేరు, రైతు బంధుకు తిప్పలైతున్నది. అరే ఉన్న సంసారాన్ని నడిపే శాత కాకపోతే ఎట్లా వీళ్ళకు? కొత్తవి చాలా చెప్పిండు. అక్క చెల్లెలకైతే మహాలక్ష్మి నెలకి 2,500 ఇస్తా బ్యాంకులు అన్నాడు. నెల 2,500 పడతాయి మీకు బ్యాంకులు అన్నాడు. ఆడోళ్ళకి పడాయి ఎవరికన్నా? ఇప్పుడు 25 నెలలు ఇంటూ 2,500 అంటే ఎంత అయిపోయాయి? 62,000 62,500 బాకీ పడ్డాడు. మరి అవి తులం బంగారం ఏడవా? ఇప్పుడు మీ బిడ్డ పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయల చెక్కు నేను ఇచ్చిందా లేదా? ఇలా చాలా మందికి వచ్చి ఉంటాయి. ఇంటికి వస్తే కడుపు నిండి అన్నం పెట్టి మీ కళ్యాణ లక్ష్మి చెక్కు మీ చేతిలో పెట్టి, మిమ్మల్ని షాదీ ముబారక్ చెక్కు చేతిలో పెట్టి పంపించిన. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? కేసీఆర్ 1,00,000 రూపాయలే ఇస్తుండు, ఇక నా కోటైంది 1,00,000కు తులం బంగారం పెట్టా మీకు అన్నాడు. పెట్టిండే ఎవరికన్నా? ఆ బంగారం పెట్టలే కానీ బంగారం ధర మాత్రం కొండెక్కింది. 1,00,000 ఇంత అయిందట కదా.